యాక్చువల్‌గా అండి రెగ్యులర్‌గా మోషన్ పాస్ చేస్తే హ్మ్. పేషెంట్ వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదని చెప్తాము. హ్మ్. సో, జనరల్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే రెగ్యులర్‌గా అంటే ఏంటండి అని హ్మ్. అడుగుతారు. అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే రూల్ ప్రకారము 2 రోజులకు ఒకసారి పాస్ చేసినా కూడా అది మనకి రెగ్యులర్ కిందే లెక్క హ్మ్. అనమాట. ఓకేనా? సెకండ్ థింగ్ ఏంటంటే ఎన్ని సార్లు పాస్ చేస్తాము. ఒక హ్మ్. రోజులో ఒకసారి అనేది హ్మ్. రెగ్యులర్ కింద హ్మ్. లెక్క అనమాట. హ్మ్. ఇంకొకటేంటంటే దాని క్వాంటిటీ ఎట్లా హ్మ్. ఉన్నదనేది. అంటే ఎంత అమౌంట్ కూడా ఇంపార్టెంట్. కరెక్ట్. కొంతమంది ఏంటంటే ఓన్లీ కొంచెం కొంచెం పాస్ హ్మ్. చేస్తారా? దట్ ఈస్ మోషన్ పాస్ అయిపోయిందని చెప్తారు. హ్మ్. అది కూడా ప్రాబ్లమాటిక్. కొంతమందేమో చాలా ఎక్కువ అమౌంట్ అనమాట. హ్మ్. అసలు లైక్ వాష్ బేసిన్ అంతా హ్మ్. వచ్చినట్టు వస్తదనమాట. హ్మ్. అది కూడా ప్రాబ్లమాటిక్ లెక్క హ్మ్. అనమాట. సో, సర్టెన్ అమౌంట్ లైక్ కొంచెం కామెడీగా అనిపించినా, ఫన్ అనిపించినా ఒక 100-120 గ్రామ్స్ లైక్ మన హ్యాండ్ ఫుల్ లాగా అనమాట. అవును. జనరల్‌గా ఒక హ్యాండ్ ఫుల్ అయితే ఎంతైతే ఉంటదో మనకు ఐడియా వస్తది అవును. కాబట్టి, అంత వస్తే దట్ ఈస్ ద హ్మ్. నార్మల్ హ్మ్. రెగ్యులర్‌గా అనమాట. హ్మ్. మూడో కారణం ఏంటంటే అందులో ఎలా ఉంది దాని క్వాలిటీ అని హ్మ్. చెప్తామనమాట. క్వాలిటీ. క్వాలిటీ హ్మ్. మెయిన్ క్వాలిటీ అనమాట. ఆ! చాలా మంది ఏం చెప్తారంటే నార్మల్ మోషన్ హ్మ్. సాఫ్ట్‌గానే ఉంటది సార్ నార్మల్ మోషన్ దట్ ఈస్ రెగ్యులర్. హ్మ్. రెగ్యులర్ హ్మ్. మోషన్. కొంతమంది ఏం చెప్తారంటే లిక్విడ్‌గా ఉంటది హ్మ్. సార్. కొంతమందేమో మరీ హార్డ్‌గా ఉంటది. హ్మ్. 2 అబ్నార్మల్ కిందే లెక్క హ్మ్. అనమాట. మరి హార్డ్‌గా ఉన్నా, అబ్నార్మలేనండి. వాటరీగా ఉన్నా అబ్నార్మలే. హ్మ్. ఎందుకు అంటే మనకి మోషన్‌లో లాస్ట్ హ్మ్. 100 సెంటీమీటర్ కోలాన్‌లో హ్మ్. మనకి వాటర్ మొత్తం అబ్జార్బ్ అయిపోతది. హ్మ్. ఎంతైతే వాటర్ అవసరమైతే హ్మ్. అంత వాటర్ మన బాడీ తీసేసుకుంటది. హ్మ్. సపోజ్ లాస్ట్ 100 సెంటీమీటర్‌లో ఏదన్నా డిఫికల్టీ ఉందనుకుందాం హ్మ్. అనుకోండి. అప్పుడు మనకి వాటర్ అబ్జార్బ్ అవ్వకుండా లూజ్ మోషన్స్ అయిపోతాయన్నమాట. అవును. అట్లా కాకుండా అసలు మొత్తము పేషెంట్ వాటర్ ఇంటేకే తక్కువ తీసుకున్నాడు అనుకుందాము. హ్మ్. తక్కువ తీసుకుంటే ఏమవుతదంటే లాస్ట్ 100 సెంటీమీటర్ ఒక కోలాన మొత్తం వాటర్ తీసేసుకొని హ్మ్. హార్డ్ స్టూల్స్ వెళ్తారు. ఓకే. అదే టైంలో ఏంటంటే మనకు వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోలేదనుకోండి, తక్కువ తీసుకున్నారనుకోండి, హ్మ్. వాళ్ళకి కూడా మోషన్ హ్మ్. హార్డ్‌గా వెళ్తది. హ్మ్. సో, ఫైబర్ అనేది ఉండాలి. ఫైబర్ అనేది కంపల్సరీగా ఉంటేనే హ్మ్. మనకి మోషన్ వస్తదండి. హ్మ్. చాలా మంది అడిగే క్వెషన్ ఏంటంటే, హ్మ్. మేము రెగ్యులర్‌గా బాగా డైటింగ్ చేస్తామండి. హ్మ్. కానీ మాకు మోషన్ సరిగ్గా అవ్వదండి. రెగ్యులర్‌గా డైటింగ్ చేసే వాళ్ళకి మోషన్ సరిగ్గా అవ్వదండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు అన్ని క్వాంటిటీలో అవును. ఆ క్వాంటిటీలో ఏంటంటే ఫైబర్ మిస్ అయిపోతది హ్మ్. యాక్చువల్‌గా. ఎందుకంటే కార్బ్స్ ఎంత తీసుకోండి, ప్రోటీన్ ఎంత తీసుకోండి, ఫ్యాట్ ఎంత తీసుకోండి అని లెక్క చెప్తారు గానీ, హ్మ్. ఫైబర్ చెప్పరు ఎవరు. సో, జనరల్‌గా ఫైబర్ తక్కువైతే హ్మ్. మోషన్ సరిగ్గా రాదు. హ్మ్. సో, డైటింగ్ ఎంత గట్టిగా చేస్తే మోషన్ అంత గట్టిగా వస్తది. అది రూల్ యెస్. అనమాట ఇక్కడ యెస్. యాక్చువల్‌గా. యెస్. కొంతమందికి ఏమొస్తదంటే మోషన్‌తో పాటు జిగురొస్తది. హ్మ్. జిగురు ఎందుకొస్తదంటేనండి మన కోలాన్‌లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, హ్మ్. అందులో జిగురొస్తదనమాట. అంటే ఓహ్! మన కోలాన్ లోపల ఉన్న సెల్ ఎక్కువ జిగురుని సెక్రీట్ చేస్తది. హ్మ్. అది ఏది ఒక 1 వీకే వస్తది. హ్మ్. ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి. అట్లా కాకుండా రెగ్యులర్‌గా జిగురు పడుతుందంటే అర్థం ఏంటంటే హ్మ్. లాస్ట్ పార్ట్ కోలాన్‌లో హ్మ్. కొంచెం ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అని చెప్తాము. లైక్ హ్మ్. అల్సరేటివ్ కోలైటిస్, హ్మ్. క్రాన్స్ డిసీజ్ అని చెప్తాము. హ్మ్. అట్లా కాకుండా కొంతమందికి మోషన్ బ్లాక్ కలర్‌లో వస్తది. అవును. బ్లాక్ అంటే ఆల్‌మోస్ట్ లైక్ ఎ హెయిరీ బ్లాక్ హ్మ్. అన్నమాట. అట్లా కాకుండా కొంతమంది ఏం చెప్తారంటే యెస్టర్‌డే మేము బీట్రూట్ తిన్నాము. హ్మ్. సో, బీట్రూట్ కలర్‌లో మోషన్ వచ్చింది. దట్ హ్మ్. ఈస్ ఓకే. 1, 2 డేస్ ఓకే. హ్మ్. అంతకన్నా మనకి ఎక్కువ మోషన్ నార్మల్ కలర్ ఈస్ యెల్లో కలర్ అండి. హ్మ్. అంతకన్నా ఎక్కువ కలర్ చేంజ్ అవుతుందనుకోండి, ఏదో హ్మ్. ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క. హ్మ్. జనరల్‌గా మేము ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే బ్లాక్ కలర్ గురించి అడుగుతామనమాట. హ్మ్. బ్లాక్ అంటే ఏంటంటే మనకి ఫుడ్ పైప్‌లో గాని, స్టమక్‌లో గాని, చిన్న పేగులో గాని హ్మ్. బ్లీడింగ్ అవుతుందనుకోండి ఎవరికైనా అల్సర్స్ వల్ల, హ్మ్. వాళ్ళకి మోషన్ బ్లాక్ కలర్‌లో వస్తది. ఓహో! అదే బ్లాక్ బ్లీడింగ్. మీన్స్ కంప్లీట్ జెడ్ బ్లాక్. మన హ్మ్. హెయిరీ బ్లాకే హ్మ్. ఉంటదనమాట. లోపల బ్లీడ్ అయితే ఆ బ్లడ్ రెడ్ కలర్, బ్లాక్ కలర్‌లో కింద అబ్బా! కన్వర్ట్ హ్మ్. అవుతదనమాట. సో, జనరల్‌గా మేము ఓల్డ్ పేషెంట్స్ వాళ్ళని అడుగుతాం. హ్మ్. ఏదైనా క్యాన్సర్స్ ఉన్నాయా రికగ్నైజ్ చేయడానికి, హ్మ్. ఎస్‌డిటీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అల్సర్స్ ఉన్నాయా, వాళ్ళకేమైనా బ్లీడ్ అయినాయా, హ్మ్. లివర్ ఫెయిల్యూర్ వాళ్ళకి ఏమైనా వారసిస్ ఉండి బ్లీడ్ అయ్యాయా హ్మ్. అని చెప్పాలంటే మనకి బ్లాక్ కలర్. దాన్నే టెక్నికల్‌గా మెలీనా అంటారనమాట. హ్మ్. అట్లా కాకుండా కొంతమందికి ఎక్కువ మోషన్ వచ్చేసి స్మెల్ చాలా దారుణంగా వస్తది. హ్మ్. మోషన్ స్మెల్ అనేది నార్మల్‌గా హ్మ్. ఎవరికైనా వస్తది. కానీ హ్మ్. మన బెడ్‌రూమ్‌లోనే బాత్రూమ్ ఉండేంత స్మెల్ హ్మ్. అంటే కంఫర్ట్ స్మెల్లే అవును. ఉంటది. ఆ! ఎక్కువ స్మెల్ రాదు. హ్మ్. కానీ కొంతమందికి ఈవెన్ గ్యాస్ పాస్ చేసినా, ఆ! మోషన్‌కి వెళ్ళినా చాలా పంజెంట్ స్మెల్ ఆ! వస్తదనమాట. ఇంకోటేంటంటే వాళ్ళకి మోషను హ్మ్. వాటర్‌లో తేలుతది ఆ! యాక్చువల్‌గా. మనకి యాక్చువల్‌గా మోషన్ చూసుకుంటే మనకి వాటర్‌లో మునిగిపోవాలి. హ్మ్. బికాజ్ సాలిడ్ కాబట్టి. ఆ! వాళ్ళకంటే తేలుతదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువుంటది. హ్మ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యాట్ మనం ఏదైనా బయట వెనిగర్ అవన్నీ బయట పెట్టినప్పుడు, హ్మ్. 1 డే మిల్క్ బయట పెట్టినప్పుడు 1 డే అవ్వంగానే చాలా పంజెంట్ స్మెల్ వస్తదండి. అవును. బ్యాడ్ స్మెల్ వస్తది. హ్మ్. ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ వల్ల. హ్మ్. సో, మోషన్‌లో గనక మనకి ఫ్యాట్ క్వాంటిటీ హ్మ్. ఎక్కువుందనుకోండి, వాళ్ళకేంటంటే మోషన్ ఎక్కువ అమౌంట్ వస్తది. హ్మ్. మోషన్ వాటర్‌లో తేలుతది. హ్మ్. మూడోదేమో చాలా ఎక్కువ స్మెల్ వస్తదనమాట. హ్మ్. సో, ఎవరికొస్తది అంటే జనరల్‌గా వీళ్ళకి లోపల మనకి ఫ్యాట్ డైజెషన్ సరిగ్గా అవ్వని వాళ్ళకి వస్తదండి. హ్మ్. లైక్ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఉన్నాయి. హ్మ్. ప్యాంక్రియాటైటిస్ వచ్చింది వాళ్ళకి. హ్మ్. వాళ్ళకి డయాబెటిస్ పేషెంట్స్ వాళ్ళకి కొంతమందికి ఫ్యాట్ అరగదు.
వాళ్ళకి ఏంటంటే స్మెల్ ఎక్కువ వస్తుంది. సో ఒక్క మోషన్ కలర్తోనే చిన్నప్పుడు జనరల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే కళ్ళు చూసేవాళ్ళు యాక్చువల్గా. కళ్ళు ఏంటంటే మన బాడీకి మన బ్రెయిన్కి విండో లాగా. అవును. మన మోషను మన యూరిన్ మన బాడీ మొత్తానికి విండో యాక్చువల్గా. సో ఒక కలర్ని బేస్ చేసుకొని క్వాంటిటీ బేస్ చేసుకొని అంటే సజెషన్స్ ఇవ్వటం కుదురుతుంది. అంటే బ్లాక్ కలర్ వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ కాదు, వస్తుందని కాదు, వచ్చిందని కాదు. జస్ట్ మనకి సజెషన్స్ ఇవ్వడం కోసం. అంటే లోపల ఏదో ప్రాబ్లం ఉంది, బయటికి మనకి కనిపిస్తుంది. అందుకే టెక్నికల్ గా అండి మనకు వెస్ట్రన్ కంట్రీస్ లో అయితే 50 years దాటిన తర్వాత ప్రతి వాళ్ళకి కొలనోస్కోపీ చేయమని చెప్తారు, ఎవ్రీ 2-3 years ఒకసారి. ఇండియాలో ఇంతమంది కొలనోస్కోపీ చేయాలంటే కుదరదు. కొలనోస్కోపీ అంటే భయపడతారు కదా డాక్టర్ గారు. అందుకని ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఫ్లష్ చేసుకునే ముందు వెనక్కి తిరిగి నీ మోషన్ చెక్ చేసుకోమని చెప్తాం. మన మోషనే కాబట్టి చెక్ చేసుకుంటాం. సో కలర్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఓల్డ్ పేషెంట్స్ అయితే ఇమీడియట్ గా కన్సల్ట్ చేయాలి యాక్చువల్గా. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ మోషన్ తేలడం అనేది జరుగుతూ ఉంటుంది డాక్టర్ గారు. అంటే ఫ్యాట్ ఒక డైజెషన్ అయిపోతుంది. జనరల్ గా అండి డయాబెటీస్ జనరల్ గా 2 types ఉంటాయి. అంటే మన చైల్డ్హుడ్ లో రావడం ఒకటి ఉంటుంది, ఓల్డ్ ఏజ్ లో రావడం ఉంటుంది. చైల్డ్హుడ్ లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ తగ్గుతుంది అనమాట. సో వాళ్ళకి డయాబెటీస్ తో పాటు ప్యాంక్రియాట్ యొక్క ఫంక్షన్ తగ్గడం వల్ల వాటర్ తేలుతుంది. డైరెక్ట్ గా డయాబెటీస్ కి రిలేషన్ ఉండదు. జనరల్ గా మన బాడీలో మనకు వచ్చే కంప్లైంట్లు 10 ఉంటాయండి, మన రోగాలు 1,00,000 ఉంటాయి. ప్రతి కంప్లైంట్ ని ప్రతి రోగంకి కనెక్ట్ చేయలేం మనం డైరెక్ట్ గా, బట్ ఇండైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవాలి.